అత్త ఆస్తిపై కోడలి పెత్తనం. సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చిన మాధవ్ను గమనించిన నిత్య, ఏమండి, ఏంటండి ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు నిత్య, ఈరోజు చాలా వర్క్ చేయాల్సి వచ్చింది. అందుకే చాలా అలసిపోయాను. కాస్త తలనొప్పిగా ఉంది. అయ్యో అవునా అండి, ఉండండి ఇప్పుడే మీకోసం టీ చేసి తీసుకొస్తాను. అలా నిత్య టీ తీసుకురావడానికి వెళ్తుంది. ఈ నెల శాలరీ వచ్చింది. ఎప్పటిలాగే అమ్మకి ఇవ్వాలా లేక నిత్యకి ఇవ్వాలా? ఇంటి పెద్ద అమ్మే కదా, పోనీ తనకే ఇద్దామనుకుంటే అమ్మకి ఎప్పుడు డబ్బులు ఇచ్చినా కూతురు పేరు చెప్పి కూతురుని సరిగ్గా చూసుకుంటే మనము మంచిగా ఉంటాంరా అని అవసరానికి మించిన ఖర్చులు పెడుతూనే ఉండేది. ఇప్పుడు దానికి తోడు వనజకి కూడా పెళ్ళయింది. కొత్త పెళ్లి కూతురు కదా అని మర్యాద పేరు చెప్పి డబ్బులన్నీ పాడు చేస్తుందేమో. అసలే వనజ మంచిది, డబ్బులు వద్దు అంటుంది. కానీ మాధవి అలా కాదే, అడిగి మరీ తీసుకుంటుంది. నాకు కూడా పెళ్ళయిందిగా. పాపం నిత్యకి నేను ఇప్పటి వరకు కొనిచ్చింది ఏం లేదు. ఈ జీతం నిత్యకి ఇస్తే తనే నా పరిస్థితికి అనుగుణంగా డబ్బులు ఖర్చు చేసి ఎంతో కొంత మిగులుస్తుంది. అందులో నిత్య కోసం ఏదైనా కొందాం. అయినా ఈ విషయం అమ్మకి తెలిస్తే భార్య రాగానే అమ్మని మర్చిపోయావని బాధపడుతుందేమో. ఎన్నాళ్ళు జీతం అమ్మకేగా ఇచ్చేవాడిని, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎలా అయినా ఈ జీతం అమ్మ చేతుల మీదుగానే నిత్యకి ఇప్పించాలి. అప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతాయి. అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు అని మాధవ్ జగదంబ దగ్గరికి వెళ్తాడు. నాయనా మాధవ్, ఆఫీస్ అయిపోయిందా నాయనా? అయిపోయిందమ్మా. అమ్మా ఇదిగో ఈ నెల జీతం వచ్చింది. పాపం నా బిడ్డ ఎంత కష్టపడుతున్నాడో. చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలన్నీ తీసుకుంటున్నాడు. ఎంత కష్టం వచ్చిందిరా నాన్న నీకు. చూడు మనిషివి ఎలా అయిపోతున్నావో. నిన్ను చూస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుందిరా. అదేం పర్వాలేదమ్మా. నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను చెప్పు? మన కోసమేగా. అయినా నాకు మనసులో ఒకటి అనిపిస్తుందమ్మా, అడగనా? అవునా, చెప్పు నాన్న, ఏంటది? అమ్మా, మన ఇంటి ఆడపిల్ల ఇంకొకరి ఇంటిలో కోడలిగా ఉంటే తన సంతోషం కోసం మనం ఏం చేసినా తప్పులేదు కదమ్మా. తప్పు లేదురా మాధవ్. మనం చేసే పని వల్ల అవతల మన ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది అంటే ఇంకేం కావాలి? ఆడపిల్ల ఆనందం ఇంటికి వరం లాంటిదనుకో. అవును, ఇంతకీ ఇవన్నీ ఇప్పుడెందుకు అడుగుతున్నావు? ఏమైంది? ఏం లేదమ్మా, వనజకి పెళ్ళయ్యి తను అత్తారింట్లో ఉంటుందిగా. మనం నిత్యాన్ని సంతోషంగా చూస్తే కదా అక్కడ వనజని సంతోషంగా చూస్తారు. అదే మనం ఇంటి బాధ్యతలు నిత్యకి అప్పగిస్తే నిత్య వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్తుంది కదా. అప్పుడు వాళ్ళు కూడా మన వనజకి ఇంటి బాధ్యతలు అప్పగించి తనని ఆ ఇంటి మహారాణిలా చూసుకుంటారు. అప్పుడు వనజ ఆ ఇంటిలో ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది కదమ్మా. అవునరా మాధవ్, నువ్వు చెప్పిన మాట నిజమే. ఇదిగో ఈ డబ్బు తీసుకుని వెళ్ళి నిత్యకి ఇవ్వు. ఏమండి, అత్తయ్య గారు ఇదిగోండి టీ తీసుకోండి. అమ్మా నిత్య, ఇదిగో అమ్మా ఈ డబ్బు తీసుకో. ఏంటండి అత్తయ్య గారు ఇది? ఇది మా అబ్బాయి జీతం తల్లి. ఇక నుంచి ఈ ఇంటిని నువ్వే నడిపించబోతున్నావు. అయ్యో అత్తయ్య గారు, మీరు పెద్దవారు, మీ చేతుల మీద ఇల్లు నడిస్తేనే బాగుంటుంది. నాకేం తెలుసు చెప్పండి? అసలే ఈ ఇంటికి కొత్తగా వచ్చాను కదా. ఈ ఇంట్లో ఏమేం కావాలో మీకే బాగా తెలుస్తుంది. మీరే ఉంచండి అత్తయ్య గారు. మీ చేతుల మీద ఇల్లు నడిస్తేనే చాలా బాగా నడుస్తుంది అనేది నా ఉద్దేశం. అయ్యో నిత్య, ఎంత పని చేస్తున్నావు. నేను వేసిన పథకం అంతా చెడగొట్టేలా ఉన్నావు. ఇంకా అంతే, నేను అనుకున్న పనులన్నీ గోవింద. అలా అంటావేంటమ్మా నిత్య? నువ్వు చాలా బాగా చదువుకున్న అమ్మాయివి. నీకు డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో, ఇంటిని ఎలా నడిపించాలో తెలిసే ఉంటుంది. అంతేకాదమ్మా నిత్య, నేను రేపొద్దున లేకపోతే ఈ ఇంటిని నడిపించాల్సింది నువ్వే కదా. అప్పుడు నీకు చాలా సులువుగా ఉంటుంది. అంతేకాదమ్మా, నువ్వు ఈ ఇంటి కోడలివి. నా తర్వాత ఈ ఇంటిని నడిపించేది నువ్వే. కాబట్టి నువ్వు ఈ ఇంటిని ఎలా నడిపించాలో తెలుసుండాలి కదా. నా బిడ్డ మాధవ్కి కష్టపడ్డం తప్ప ఖర్చులు ఎలా చేయాలో తెలీదు. ఇకపై అన్నీ నువ్వే చూసుకోవాలమ్మా నిత్య. ఇదిగో తీసుకో. అవును నిత్య, తీసుకో. అమ్మ తనంతట తానుగా ఇస్తుంటే అంత మొండి చేస్తున్నావేంటి? తీసుకో, మళ్ళీ అమ్మ బాధపడుతుంది. సరే అండి. సరే పద, అమ్మని కాస్త విశ్రాంతి తీసుకొనివ్వు. వెళదాం పద. ఆఫీస్ నుండి వచ్చాగా బాగా అలసిపోయాను. స్నానానికి వేడి నీళ్ళు పెడదువు గాని. అమ్మా, నువ్వు విశ్రాంతి తీసుకో అమ్మా. ఈ
మాధవ్ ఎంతో తెలివిగా నా చేతితోనే తన జీతాన్ని తన భార్య చేతిలో పెట్టించాడు. ఇంతకు ముందు నెల జీతం రాగానే నా చేతిలోనే పెట్టి ఇంటిని నడిపించు అమ్మా అని చెప్పేవాడు. అలాంటిది పెళ్ళం రాగానే అమ్మ పరాయిదైపోయింది వాడికి. మొదట తన జీతం భార్యకి ఇస్తే నేనేమనుకుంటాను అని నా చేతిలోనే పెట్టాడు. మాధవ్ ఎంతో తెలివిగా తన చెల్లి వనజ పేరును వాడుకొని తన నెల జీతాన్ని నా చేత్తోనే తన భార్యకి ఇచ్చేలా చేశాడు చూడు. అంటే వాడి ఉద్దేశంలో మాధవిని చూసుకున్నట్లే నేను వనజను చూసుకుంటే చేతిలో డబ్బసులు నిలవదనే కదా వాడి ఉద్దేశం. ఎవరికి తెలియదు వాడి ఆలోచనలు. చిన్నప్పటి నుంచి వాడిని చూస్తున్నాను. నాకు వాడి గురించి తెలియదా ఏంటి? మాధవ్ చాలా తెలివిగా ఆలోచించాడు. నా చేతిలో ఉండాల్సిన జీతాన్ని తెలివిగా తన భార్య చేతిలో పెట్టించాడు. నేను నా తెలివిని ఉపయోగించి మాధవ్కే తెలియకుండా నిత్య చేతిలో ఉన్న జీతాన్ని నేనే ఖర్చు చేసి చూపిస్తాను. ఆడపిల్లలు వాళ్ళకి నేను చూడకపోతే ఎవరు చూస్తారు? వీడు పెళ్ళవగానే ఇలా మారిపోయాడు. నేను ఉండగానే ఇలా ప్రవర్తిస్తున్నాడు. అలాంటిది రేపు నేను లేకపోతే వీడు ఆడపిల్లల్ని అసలు పట్టించుకుంటాడా ఏంటి? నిజానికి నా కోడలే ఇవన్నీ తెలిసే కావాలని నా ముందు నటిస్తోంది. ఇవన్నీ తన ఆలోచనలాగే ఉన్నాయి. ఏం చేస్తాను? నా బిడ్డ అవతల వాళ్ళ ఇంట్లో కోడలిగా ఉన్నది. ఇప్పుడు నేను నిత్యని ఏమన్నా అవతల వనజ జీవితం కష్టాల్లో పడుతుంది. ఇలా కొంత సమయం గడిచింది. ఏంటి నిత్య అలా చేసావు? నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? కంగారు ఎందుకండి? మీరు కంగారు పడేంత పని ఏం జరిగింది? అలా అంటావేంటి నిత్య? నేను ఎంత కష్టపడి అమ్మకి ఒప్పించానో తెలుసా? అమ్మ చేతితో నా జీతం నీకు ఇప్పిద్దామనుకుంటే అమ్మ డబ్బులు ఇస్తుంటే తీసుకోవేంటి? ఏంటి? అత్తయ్య గారు జీతం ఇచ్చేలా చేసింది మీరేనా? కానీ ఎందుకు అలా చేశారు? ఈ ఇంటికి పెద్దవారు మీ అమ్మగారు. ఆవిడ చేతుల మీద ఇల్లు వెళ్తే చాలా బాగుంటుంది కదా. పెళ్ళయి కొత్తగా వచ్చాను నేను ఈ ఇంటికి. మీరు ఇలా మొదటి నెల జీతం నాకే ఇస్తే నేనే కావాలని అడిగించినట్టు ఉంటుంది కదా. అమ్మ అలా ఏమనుకోదులే. అమ్మ సంగతి నాకు బాగా తెలుసు. అయినా నేను ఇలా చేయడానికి కారణం ఉంది నిత్య. మాధవి విషయంలోనే మా అమ్మ నా ఒంటి మీద బట్టలు సైతం ఇచ్చేసింది. అలాంటిది ఇప్పుడు వనజకి పెళ్ళయిందిగా. వీళ్ళ ఇద్దరికి మర్యాదలకి నా జీతం నీరులా కారిపోతుంది. అసలే మనకి కొత్తగా పెళ్ళయింది. నేను ఎన్ని కష్టాలు పడినా పర్వాలేదు. ఆడపిల్లవి, నువ్వు ఎలాంటి కష్టాలు పడకూడదు. అలా జరగాలి అంటే డబ్బు నీ చేతిలోనే ఉండాలి. అలా కాదు అని మా అమ్మ చేతిలో ఉంటే ఇంకా నువ్వు నాతో పాటు పస్తులు ఉండాలి. అయ్యో, ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు? అత్తయ్య గారు చాలా మంచివారు. మీరన్నట్లు ఆవిడే అలాంటి వారు కాదు. మీరు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారండి. నువ్వు ఈ ఇంటికి కొత్త కదా, అలానే అనిపిస్తుందిలే. పోను పోను నీకే అర్థమవుతుంది. అప్పుడు నీ అంతట నువ్వే అంటావు, మీరు చెప్పింది నిజమేనండి అని. మీరు మరీను. సరే పదండి, ఆలస్యం అవుతుంది, భోజనం చేద్దాం. అవతల అత్తయ్య గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. ఆవిడికి మందులు వేసుకునే సమయం కూడా అవుతోంది. మీరు కూడా రేపు పొద్దున్నే ఆఫీస్ కూడా వెళ్ళాలి కదా. నేను ఇలా వింటూ కూర్చుంటే మీరు తెల్లవారి వరకు మాటలు చెప్తూనే ఉంటారు. పదండి పదండి. మరుసటి రోజు ఉదయం వదినా, మీరా? బాగున్నారా? అన్నయ్య గారు రాలేదా వదినా? వదినా, నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? అన్నయ్య ఏంటి ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? చూస్తుంటే ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నట్టున్నావు. మాధవి ఏంటమ్మా వస్తున్నట్లు చెప్పనే లేదు. ఏంటి విషయం? విషయమా? విషయం ఏముంటుందన్నయ్య? అమ్మగారింటికి రావడానికి కారణాలు ఉండాలా ఏంటి? అమ్మని చూడాలనిపించింది, అందుకే వచ్చాను. ఏంటన్నయ్య, నేను రాకూడదా? అయ్యో, అలా నేను ఎప్పుడైనా అన్నానా చెల్లి? నువ్వు అలా అనుకుంటున్నావంతే. నీకు నేను ఎప్పుడైనా అలా అంటానా చెప్పు? ఏమో అన్నయ్య, కాలం మారితే అన్ని మారుతాయి అంటారు కదా. అలాగే నువ్వు కూడా ఇంటి పద్ధతుల్ని మార్చావేమో అని అలా అడిగాను. అయ్యో వదిన, ఇది మీ అమ్మగారి ఇల్లు. మీరు అనుకున్నట్లు ఎలాంటి మార్పులు రాలేదు. మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడే ఇంటికి రావచ్చు, మీకు నచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు. అత్తయ్య గారు తన గదిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. మీరు వెళ్ళండి వదిన. మీ అన్నయ్యది ఏముంది? తను ఎప్పుడూ అలానే మాట్లాడతారు. తన మాటలు అసలు మీరు పట్టించుకోకండి వదిన. తన చెల్లి చాలా కాలం తర్వాత వచ్చింది కదా, అందుకే సరదాగా అన్నారంతే. ఇప్పుడు నేనేమన్నానని మాధవి ఎంతలా కోప్పడింది? అబ్బా,
మీరు అన్నమాటికి వదినకి బాధగా అనిపించి అలా అనుంటుందిలేండి. అన్నా చెల్లెలు అన్నాక ఇలాంటివన్నీ మామూలే. మీరే ఆలోచించకుండా ముందు మీరు ఆఫీస్కి వెళ్ళండి, అసలే ఆలస్యం అవుతుంది. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? అమ్మా మాధవి, ఎప్పుడు వచ్చావే? ఇప్పుడు గుర్తొచ్చిందా మీ అమ్మ నీకు? ఈ మధ్య ఇంటికి రావడమే తగ్గించేశాము. కనీసం అప్పుడప్పుడైనా వచ్చి ఈ అమ్మని చూసేదానివి. ఇప్పుడు పూర్తిగా రావడమే మానేసావేంటే? ఈ అమ్మని మర్చిపోయావా తల్లి నువ్వు? అసలు ఏమైందే? అలాంటిదేం లేదమ్మా, కాస్త పనులుండి రాలేదంతే. అయినా నేను రాకపోతే ఏముందమ్మా, కొత్తగా కోడలు వచ్చింది కదా, నేనింకేం గుర్తుంటానులే. అవేం మాటలే మాధవి, నువ్వు గుర్తుండకపోవడం ఏంటి? అయినా నీకు ఇలా ఎవరు చెప్పారు? మరి కాకపోతే ఏంటమ్మా, ఇందాక నేను వస్తుంటే అన్నయ్య ఎప్పుడూ లేంది ఏంటమ్మా మాధవి చెప్పా పెట్టకుండా వచ్చావని అంటున్నాడు. అంటే నేను మన ఇంటికి రావాలి అంటే చెప్పి రావాలా ఏంటమ్మా? చెప్పకుండా వచ్చే అధికారం కూడా నాకు లేదన్నమాట ఈ ఇంట్లో. ఏంటి అంత మాటలు అన్నాడా ఆ మాధవ్? ఆయన అనే ఉంటాడులే, పెళ్ళయి పెళ్ళం వచ్చింది కదా. ఆ మైకంలో వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి అర్థం కావడం లేదు. అంతేలే, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి అని. కొత్తగా పెళ్ళయి పెళ్ళం వచ్చిందని వీడికి తల్లి చెల్లి కనిపించడం లేదు. నువ్వు మీ అన్నయ్య మాటలేం పట్టించుకోకమ్మా మాధవి. నా ముఖం చూసైనా ఇంటికి వస్తూ ఉండవే. నేను ఉన్నన్నాలే కదా నీకు ఏదైనా. అవేం మాటలమ్మా, నువ్వు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. సరేలే అమ్మా, ఇవన్నీ తర్వాత చూసుకుందాంలే గాని పద, నాకు కాస్త సామాన్లు కావాలి, కొనుక్కుందాం. అవునా? కానీ నా దగ్గర డబ్బులు లేవమ్మా. పెన్షన్ ఇంకా రాలేదు. వచ్చాక తప్పకుండా వెళ్దాంలే. ఎలాగో 4 రోజులు ఉంటావు కదా, ఈ 4 రోజుల్లోనే పింఛన్ వచ్చేస్తుంది. అప్పుడు తప్పకుండా వెళ్ళి నీకేం కావాలో కొనుక్కుందాం. అదేంటమ్మా, ఈ నెల జీతం అన్నయ్య ఈ పాటికి నీకు తెచ్చుంటాడు కదా, మరేంటి డబ్బులు లేవు అంటున్నావు? ఏంటమ్మా, అన్నయ్య నాకు ఎలాంటి డబ్బులు ఇవ్వద్దని చెప్పాడా ఏంటి? అసలు మీ అన్న నాకు డబ్బులు ఇస్తే కదా ఏదైనా నాకు చెప్పడానికి. డబ్బులన్నీ తన భార్య చేతిలో నా చేతితోనే పెట్టించాడు తెలుసా అని జరిగిందంతా చెప్పసాగింది జగదాంబ. అలా ఇకపై ఇంటి బాధ్యతలన్నీ నిశ్చయ చూసుకుంటుందంట. ఇంటి ఖర్చులు బాధ్యతలు అన్ని పనులు కూడా మీ వదినకే అప్పగించమని మీ అన్నయ్య చెప్పాడు. ఎందుకంటే ఈ ఇంట్లో నిత్య సంతోషంగా ఉన్నప్పుడే ఆ ఇంట్లో వనజ సంతోషంగా ఉంటుందని నాతో చెప్పాడు మీ అన్నయ్య. అలా ఆ మాటలు చెప్పే ఈ ఇంటి పెత్తనాన్ని తన భార్య చేతుల్లో పెట్టాడు. అవునా అమ్మా, అయినా నువ్వు చెప్తుంది నాకు అసలు నమ్మబుద్ధే కలగడం లేదు. ఈ ఇంటి పెద్దవి నువ్వు ఉన్నావు కదా, మరి అన్నయ్య ఎందుకని ఇంటి పెత్తనాన్ని వదినకి ఇచ్చాడు? అంటే వదిన రాగానే అన్నయ్యకి అమ్మ అల్లం పెల్లం బెల్లం అయిపోయిందనమాట. అంటే ఇప్పుడు నీకు ఇంట్లో ఎలాంటి అధికారం లేదా అమ్మా? దీని ప్రకారం చూస్తే ఇప్పుడు నీకు రూపాయి కావాలన్నా నిత్యని అడగాల్సిందే అనమాట. అయినా నీ పిచ్చి కాకపోతే ఈ ఇంటి పెత్తనం నువ్వు నిత్యకిచ్చిన మాత్రాన అవతల వాళ్ళు తన ఇంటి పెత్తనాన్ని వనజకిస్తారా ఏంటి? అలా ఇస్తారు అని అన్నయ్య చెప్పితే నువ్వెలా నమ్మావమ్మా? నన్నేం చేయమంటావే? అవతల నీ చెల్లి జీవితం కాబట్టే నేను ఈ పని చేయక తప్పలేదు. ఎందుకంటే ఈ ఇంటి కోడలు ఆ ఇంటి ఆడబిడ్డ కదా. ఏం చేస్తాం, మనమే తగ్గాలి. అలా అని నీ కోడలి మోచేతి నీళ్ళు నువ్వు తాగుతూ బతుకుతావా? అసలు నువ్వు ఎలా బతికావు? ఇప్పుడు నీకు ఇలాంటి కర్మేంటమ్మా? మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే మాధవి? కోడలికి ఎదురు తిరిగే అవకాశం ఇవ్వకమ్మా. అన్నయ్యకి ఇప్పుడే కదా పెళ్ళయింది కనుక నిత్యకి ఇల్లంతా కొత్తగా ఉంటుంది. ఇప్పుడే నీ కోడల్ని అదుపులో పెట్టుకో. మంచి మాటలతోనే నీకు కావాల్సినవన్నీ తనతో చేయించుకో అమ్మా. అలా కాదని వదిలేసావనుకో తను ఎప్పటికీ ఇంక నీ మాట విందు. చెప్తున్నా, ఇంక నీ ఇష్టం. మొక్కై వంగంది మానే వంగదు కదమ్మా. నేను చెప్పాల్సింది నీకు చెప్తున్నా, తర్వాత అంతా నీ ఇష్టమమ్మా. వనజ జీవితానికి ఇబ్బంది వచ్చేలాగా తన్ని కొట్టడం తిట్టడం చేయమని నేనేం చెప్పడం లేదు కదమ్మా. మంచి మాటలతోనే నీ కోడలు నీ మాట వినేలా చేసుకోమని చెప్తున్నాను. లేదంటే భవిష్యత్తులో నీకు చాలా కష్టాలు వస్తాయమ్మా. అవునే మాధవి, నువ్వు చెప్పింది నిజమే. సరే ఉండు, నేనేం చేయాలో అదే చేస్తాను. ఈ జగదాంబ అంటే ఏంటో ఇప్పుడే చూద్దువు గాని. అమ్మా నిత్య, ఏం చేస్తున్నావు తల్లి? ఏం లేదత్తయ్య గారు, వంటకన్నీ సిద్ధం చేస్తున్నాను. వదిన గారు కూడా వచ్చారు కదా,
అవునా అమ్మా నిత్య, మంచిది. కానీ ఇంటికి వచ్చింది ఆడపిల్ల. తను వస్తే ఎప్పుడు మనం వండుకున్నట్లు ఎలా వండుకుంటాం చెప్పు? అవును, చెప్పడమే మర్చిపోయాను తల్లి. మీ వదినికి చేపల పులుసు అంటే ఎంత ఇష్టమో తెలుసా? తను ఎప్పుడు ఇంటికి వచ్చినా తప్పకుండా చేపల పులుసు చేసి పెట్టేదాన్ని తనకి. ఇప్పుడు నాకంటే వయసు అయిపోయింది. ఇప్పుడు అవన్నీ చేయడం కుదరదు కదా. అవన్నీ చెయ్యాలి అంటే వయసుతో పాటు శరీరం కూడా సహకరించడం లేదు. పోనీ మీ వదిన మాధవినే వండుకోమని చెప్దామంటే, ఆడపిల్ల మనం అందరం ఉండగా తన అమ్మగారి ఇంటికి తనే వచ్చి వండుకొని ఎలా తింటుంది చెప్పు? అలా మనం కూడా వండుకొని తిను అని ఎలా చెప్తాం? ఏంటో ఈ కర్మ. ఆడబిడ్డ వస్తే తనకి ఇష్టమైన వంటలు కూడా వండలేకుండా చేశాడు ఆ భగవంతుడు. ఈ కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఈ వయసులో ఇవన్నీ చాలా కష్టంగా ఉన్నాయి నాకు. అయ్యో అత్తయ్య గారు, మీరు అలా అంటారేంటి? నేను లేనా ఏంటి అత్తయ్య గారు? వదిన గారి కోసం ఆ మాత్రం నేను వండలేనా? నేను ఉండగా మీరు అంత కష్టపడి వండాల్సిన అవసరం ఏముంది అత్తయ్య గారు? ఇన్నాళ్ళు మీరు కష్టపడింది చాలా అత్తయ్య గారు. ఇకపై నేను అన్ని చూసుకుంటాను. సరే, మీరు ముందు గదిలోకి వెళ్ళండి అత్తయ్య గారు. వెళ్ళి వదినతో మాట్లాడుతూ ఉండండి. నేను చిటికలో చేపల పులుసు సిద్ధం చేస్తాను. అంతేకాదు అత్తయ్య గారు, వదిన కోసం మీకోసం నాకు వచ్చిన మంచి మంచి వంటలన్నీ సిద్ధం చేస్తాను. నా వంటలు ఎలా ఉన్నాయో వదిన గారితో పాటు మీరు కూడా రుచి చూసి చెప్పుదురు గాని. అయ్యో, నీకెందుకమ్మా ఈ శ్రమ? మళ్ళీ అన్ని పనులు చేయాలంటే నువ్వు ఒక్కదనవే అయిపోతావు. అసలే మీ ఇంట్లో చాలా గారాబంగా పెరిగిన పిల్లవి. నీ చేత ఈ పనులన్నీ చేయించానని తెలిస్తే మీ ఇంట్లో వాళ్ళైనా అవతల నా బిడ్డ మాధవైనా నన్ను కోప్పడతారు. ఎలాగోలా కష్టపడి ఈ వంటలన్నీ నేనే వండుతాలే. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అమ్మా. కూతురైతే ఏంటి, కోడలైతే ఏంటి, ఎవరైనా నాకు ఒక్కటే. ఇద్దరూ నా దృష్టిలో సమానమే. ఎవరికి తెలిసినా ఏమంటారు అత్తయ్య గారు? మన ఇంటి పనులు మనం చేసుకోవడం తప్పా చెప్పండి? మీరు ఇలాంటివేం ఆలోచించకండి అత్తయ్య గారు. ముందు మీరు వెళ్ళండి. నేను త్వరగానే వంట సిద్ధం చేస్తాను. ఇలా కొంతసేపటికి నిత్య వంట చేయడం పూర్తవుతుంది. అలా ఆ రోజు రాత్రి ఏమండి, రండి, భోజనం వడ్డిస్తాను. ఏంటి నిత్య, వచ్చినప్పటి నుండి చూస్తున్నా అసలు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు. ఎందుకని అంత హడావుడిగా పనులు చేస్తున్నావు? అయినా ఇంటిలో మంచి వాసనలు వస్తున్నాయి. ఏం వండావేంటి? హడావిడి లేదండి. వదిన గారు వచ్చారు కదా, మనం చేసుకునే వంటల్లో ఒక 2 వంటలు ఎక్కువ చేశాను అంతే. వదిన అత్తయ్య గారికి నా వంటలు బాగా నచ్చినట్టున్నాయి. వేగంగానే తినేసి పడుకున్నారు. మీరు వస్తే వడ్డించిస్తాను. అవతల నాకు చాలా పనులున్నాయి. అలా మాధవ్ భోజనం చేస్తాడు. ఏంటి నిత్య, ఇన్ని వంటలా? ఇవన్నీ ఎవరు చేశారు? చాలా రుచిగా ఉన్నాయి. అదా, ఇవన్నీ నేను వదిన అత్తయ్య గారు కలిసి మాట్లాడుకుంటూ చేశామండి. వదిన గారికి చేపల పులుసు అంటే చాలా ఇష్టం అంట కదా, అందుకే నా చేత్తో నేనే చేశాను. మిగతా పనులన్నిట్లోనూ వదిన అత్తయ్య గారు నాకు బాగా సహాయపడ్డారు. మీకు తెలుసా, నేను అసలు వంట చేసినట్లే అనిపించలేదు. చాలా సరదాగా అయిపోయింది. ఏంటి నిత్య, నా దగ్గరే అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నావా? నీకు అబద్ధాలు ఆడడం రానట్లు ఉంది. మా అమ్మ సహాయం చేసిందంటే ఆలోచిస్తానేమో గాని మాధవి సహాయం చేసిందంటే అస్సలు నాకు నమ్మకం కలగదు. అక్కడే నువ్వు దొరికిపోయావు. అయినా నా కుటుంబం గురించి నాకు తెలియదా ఏంటి? మా అమ్మ మా చెల్లి వస్తే ఎలా మారిపోతుందో నాకు బాగా తెలుసు. వాళ్ళు అసలు గది నుండి బయటకు కూడా రారు. ఇన్ని వంటలు, ఇంటి పనులు నువ్వే చేసి ఉంటావు. మా అమ్మని అనాలి, కూతురు వస్తే చాలు ఈ లోకమే తెలీదు. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా మారరు. ఏంటండి మీరు, ఎందుకని అంత కోప్పడుతున్నారు? ఇప్పుడు ఏమైందని? అయినా ఇదంతా మన ఇంట్లో పని, మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు? మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అయినా ఇంట్లో ఏం జరిగినా నేను చూసుకుంటా అని చెప్పాను కదా మీకు. మీరు ఇలాంటివేమీ మనసులో పెట్టుకోకుండా సరదాగా ఉంటే అదే చాలు నాకు. మరుసటి రోజు ఉదయం, అయ్యో, ఇన్నాళ్ళు ఇంటి పెత్తనం అమ్మ చేతిలో ఉండేది కనుక నా ఆటలు సాగేవి. ఇప్పుడు అన్ని అలా అయ్యేలా అనిపించడమే లేదు నాకు. అన్నయ్య ఇంటి పెత్తనాన్ని, జీతాన్ని అన్నిటినీ తన భార్య చేతిలో పెట్టాడు. కొన్నాళ్ళకి అమ్మకి ఏం కావాలన్నా నిత్యనే అడిగి తీసుకునే పరిస్థితుల్లోకి మారిపోతుంది ఈ ఇల్లు. అప్పుడు నాకేం కావాలి అన్నా ఇంటి నుండి రావు. అలాగే నేను ఏం కావాలి అమ్మా అని అడిగినా అమ్మ ఇచ్చే పరిస్థితుల్లో ఉండదు. ఆ వనజ ప్రేమ పేరుతో
ఒక పెద్ద ఇంటికి కోడలైపోయింది. అలాగే ఆ ఇంటి ఆడపిల్ల ఇంటి కోడలవడం వల్ల నాకు ఎలాంటి లాభం లేకుండా పోయింది. వనజ వల్లే కదా నేను ఎదిరించి అమ్మ మాట్లాడలేకపోతుంది. చివరికి ఈ కుండ మార్పిడి పెళ్లి వల్ల నాకు ఆడబొట్ల కట్టం కూడా రాలేదు. ఆ వనజ వల్లే అనవసరంగా నాకు ఎంతో డబ్బులు పోయాయి. ఇప్పుడే నేను ఏదైనా చేసి కాస్త డబ్బుల్ని అమ్మ దగ్గర తీసుకోవాలి. తర్వాత తీసుకోవడానికి ఏం మిగిలింటుందని పెత్తనం అంతా నిత్య చేతుల్లోకి వెళ్ళిపోతుంది కదా. అమ్మా, నేను నీకొక విషయం అడగాలనుకుంటున్నానమ్మా. చెప్పమ్మా మాధవి, ఏంటది? మీ అల్లుడు గారు వ్యాపారం పెట్టాలి అనుకుంటున్నారమ్మా. దానికోసం చాలా ఆలోచన చేస్తున్నారు ఆయన. ఏంటి, అల్లుడు గారు వ్యాపారం పెట్టాలనుకుంటున్నారా? చాలా మంచిది తల్లి, ఎంత మంచి మాట చెప్పావు నువ్వు. అయినా అల్లుడు గారు ఇంకా దేనికోసం ఆలోచిస్తున్నారు? మంచి పనికి ఎప్పుడు ఆలస్యం చేయకూడదమ్మా. అవునమ్మా, కానీ వ్యాపారానికి 8 లక్షలు అవసరం అవుతుందంట. ఇప్పటి వరకు ఒక 3 లక్షలు సర్దుబాటు అయ్యాయి. ఇంకా 1 లక్ష సర్దుబాటు చేసే పనిలో ఉన్నారు. మిగిలిన 4 లక్షలు అన్నయ్యని అడుగుదాము అనుకుంటున్నాం మేము. కానీ మీ అల్లుడు గారు అన్నయ్య ఉన్నాయో లేవో అంటాడేమో అని ఆలోచనలో పడుతున్నారు. దానికి తోడు అన్నయ్య పెళ్లిలో ఎలాంటి ఆడబట్ల కట్నం నాకు ఇవ్వలేదు కదమ్మా. అంత పెద్ద ఇంటికి అల్లుడైన మీ అన్నయ్య కనీసం ఆడబట్ల కట్నం కూడా ఇవ్వలేదని మా అత్తయ్య వాళ్ళు ఎన్ని మాట్లాడినారో తెలుసమ్మా. నిజానికి ఆ ఇంట్లో నా పరువు అంతా పోయిందమ్మా. అయ్యో మాధవి, నువ్వెందుకని అంత బాధపడుతున్నావు? ఎలా అయినా మీ అన్నయ్య చేత ఆ 4 లక్షలు ఇప్పించే బాధ్యత నాది. ఎక్కడి నుండైనా తీసుకొస్తాడు, లేదంటే అప్పు చేసైనా తీసుకొస్తాడులే. అది కుదరలేదంటే తన మామయ్య ఎలాగా డబ్బు ఉన్నవాడే కదా, తన మామయ్యని అడిగైనా తీసుకొస్తాడు. నువ్వేం ఆలోచించుకు, అమ్మని నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను. నువ్వైతే అల్లుడు గారికి చెప్పు ఎలాంటి కంగారు పడద్దని. నేను ఉన్నాను కదమ్మా, అన్నీ నేను చూసుకుంటాను. ఈ అమ్మని నమ్ము తల్లి. కానీ ఈ విషయం నిత్యకి తెలిస్తే ఏమంటుందో ఏమో అమ్మా. అసలే ఇంటి పెత్తనం ఇప్పుడు నిత్య చేతుల్లో ఉంది కదమ్మా. తను నేను అడిగిన డబ్బు అన్నయ్య చేత ఇప్పిస్తుందో లేదో అదే నాకు భయంగా ఉంది. ఎవరి ఇంటి పెత్తనం ఎవరు తీసుకుంటారే? ఈ ఇల్లు నాది, ఈ ఇంట్లో అధికారం కూడా నాదే. నిజానికి మీ నాన్నగారు చనిపోయాక ఉద్యోగం చేయడానికి నాకు చదువు లేదు. నువ్వు వనజ చాలా చిన్నపిల్లలు, ఉద్యోగం మీకు ఇవ్వడం కుదరదు అని చెప్పారు. అందుకే సవతి కొడుకైన ఆ మాధవ్కి ఉద్యోగం ఇప్పించేలా చేశాను. అలాంటిది ఇప్పుడు నా కడుపున పుట్టిన ఆడపిల్లలు మీరు, మీకు కష్టం వస్తే నేను ఊరుకుంటానా? నిజం చెప్పాలంటే మీ ఇద్దరి భవిష్యత్తు కోసమే కదా మీ అన్నయ్యకి వాడు సవతి కొడుకని నేను సవతి తల్లిని అనే విషయం చెప్పకుండా దాశాను. ఇప్పుడు నువ్వు వ్యాపారం పెట్టుకుని బాగుపడతాను అంటే ఎలా అయినా డబ్బులు ఇప్పించలేనా ఏంటి? సవతి బిడ్డ అని తెలిసి కూడా మీ అన్నయ్యని ఇంత గారాభంగా పెంచింది దేనికే? నేను పోయాక కూడా నా ఇద్దరు ఆడపిల్లలు ఎలాంటి కష్టాలు పడకూడదనే కదా. అలాంటిది నేనున్నప్పుడే డబ్బు కోసం ఆలోచిస్తే నేనెలా ఊరుకుంటాను? ఈ ఇంటిని అమ్మైనా సరే నీకు డబ్బు ఇప్పించేలా చేస్తాను. జగదంబ మాధవి మాటలు చాటుగా వింటున్న నిత్య ఆశ్చర్యపోతుంది. జగదంబ మాధవి వాళ్ళు మాట్లాడుకునే విషయం నిత్య విన్నదనే సంగతి వాళ్ళకి తెలుస్తుందా? తన భర్త సొంత బిడ్డ కాదు అనే విషయం తెలుసుకున్న నిత్య ఏం చేస్తుంది, అసలు ఏం జరుగుతుంది అనేది తర్వాత భాగంలో చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.